హాయ్ మై డియర్ వ్యూవర్స్, 4th క్లాస్లోని సెకండ్ లెసన్ పెద్ద సంఖ్యలు. ఈ సంఖ్యలు మ్యాథమెటిక్స్ గురించి తెలుసుకుందాము. ఈ పనులన్నీ మనకు ముందే చేయగలం, చేయలేకపోతే మనకు చాలా సహాయం చేస్తున్నాయి. వాటి యొక్క రోజు ఆదాయం గురించి ఏదైనా ఆలోచించారు. వారి యొక్క వారి జీతం సిద్ధమైంది కావున చేసిన పని బట్టి ఉండదు. జాన్ వారు ఎంత సంపాదించారు తెలుసుకోవాలంటే అతడు వారు కలిసి ఆదాయాన్ని నేను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్ద సంఖ్యలు. భరత్ తన ఇంటిలో ఒంటరిగా జీవిస్తున్నాడు. అతని కుమారుడు ప్రతి నెల 1000 రూపాయలు పంపుతున్నాడు. అందువలన మూడు నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు. ఇక్కడ ప్రతి పిల్లలకు ఎంతో చక్కగా అర్థవంతంగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ 1 ఉంది కాబట్టి 1000 రూపాయలు, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2000, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3000, ఇక్కడ 4 ఉంది కాబట్టి 4000. ఈ విధంగా అన్నమాట. పూసల చట్రంపై సంఖ్యలను సూచించడం. పిల్లలు చాలామంది ఈ పూసల చట్రాల వల్ల బాగా నేర్చుకోగలుగుతారు. చిన్నపిల్లలు. సో పిల్లలకి పెద్ద పూసల చట్రం తీసేయడం చాలా అవసరం. ఈ కింది సంఖ్యను పూసల చట్రంపై సూచించబడింది. ఈ కింది సంఖ్యను బట్టి పూసల చట్రంపై సూచించండి. 60,000, 60, 60,600, 60,600. అదేవిధంగా స్థాన విలువల ఆధారంగా మామూలుగా ఉపయోగించిన సంఖ్యను ఎలా రాయాలో తెలుసుకుందాం. స్థానాల ఆధారంగా 12,635 కామాలు పెట్టించారు. 12,635, 23,809, 23,809, 78,400, 95,026. ఈ సంఖ్యను బట్టి కామాలు పెట్టి అక్షరాలు రాయండి. 24, 1.4 సంఖ్యల్లో ఒక సంఖ్య గురించి సమాచారాన్ని రాయండి. ఈ విధంగా రెండవ స్థానంలో 2 స్థానం విలువ 2 × 1, 4 × 10, 3 × 100, 6 × 1000, 8 × 10,000. ఈ విధంగా అనమాట. 2, 4, 300, 600, ఈ విధంగా 7, 4, 7,000. చాలా 400, 500, 600 గట్ల. ఇక్కడ 8,962 యొక్క సంక్షిప్త రూపం 8,962. ఇక్కడ 90,000 8,280 యొక్క సంక్షిప్త రూపం 96,240 రూపాయలు. 92,600 కింద
ఇక్కడ సంఖ్య అదే కింది సంఖ్య నాయక స్థానం గురించి మీకు ఒక రాయండి. 95,403. 2 6 సంఖ్యను పోలుట. 2 సంఖ్యల కొలుచుటకు అదే సంఖ్య ఈ విధంగా 2 సంఖ్యల్లోని అంకెకి సంబంధించి సంచితం ఎడమ నుండి 2వ స్థానంలో అంకెను పోల్చాలి. ఇలా సంఖ్యలను అంతర్గత పదులను 1వ స్థానంలో వరకు పోల్చాలి. 34,451 ఇంటూ 36,879, 39,325. ఈ విధంగా సుమారు 1000 పదాలకు సంబంధించింది. ఇక్కడ ఇవ్వబడిన ఖాళీలో సరైనవన్నీ గుర్తించండి. సంఖ్య ఆరోహణ మరియు అవరోహణ. దుకాణంలో వస్తువుల ధరలు ఇక్కడ 15,298, 26,499, అదే 89,426, 3,900, అదే 54,000. ఇక్కడ ఇవ్వబడిన సంఖ్యలను చిన్న సంఖ్య నుండి అతిపెద్ద సంఖ్య వరకు రండి. ఈ విధంగా 1 అతిపెద్ద సంఖ్య 9, 2 అతిపెద్ద సంఖ్య 90, 3వ అంకె అతిపెద్ద సంఖ్య ఈ విధంగా 3 అంకెలు చిన్న సంఖ్యలు అంకెలను ఆరోహణ క్రమంలో రాయండి. ఇక్కడ అంకెలు చిన్న సంఖ్యల నుంచి రాయగలం. ఇక్కడ 9052 అంకెలతో ఏర్పడే అతిపెద్ద సంఖ్య అతి చిన్న సంఖ్యను రాయండి. సాధన 5 అంకెల అతిపెద్ద సంఖ్యను ఏర్పరచుటకు అంకెల ఆరోహణ క్రమంలో రాయండి. కావున అతిపెద్ద సంఖ్య 95,320 అంకెల అతి చిన్న సంఖ్య నుండి ఏర్పడుటకు అంకెల ఆరోహణ క్రమంలో అమర్చాలి. ఇప్పుడు 1 సంఖ్య 0 అయితే 0 కాకుండా అతిపెద్ద సంఖ్య 962 అంకె ఆరోహణ క్రమంలో అమర్చండి. అతి చిన్న సంఖ్య 269 అంకెలను ఆరోహణ క్రమంలో అమర్చండి. అవరోహణ క్రమం అంటే ఈ విధంగా ప్రతిదీ కూడా పిల్లలు చక్కగా నేర్చుకోవడానికి వచ్చాడు. అదే డిఎస్ సభ్యతలు కూడా ప్రాక్టీస్ చేయాలి. ముందు సంఖ్యను తర్వాత సంఖ్యను ఒక సంఖ్య తర్వాత సంఖ్య రాయడానికి ఇవ్వబడిన 1 కలపాలి. అదే సంఖ్యకు సంబంధించిన సంఖ్యలు మన జీవితంలో మనకు భూమికను పోషిస్తాయి. మనం పుట్టిన తేదీలు అదే మరి జీవిత సంఖ్యలైన నిత్య జీవితంలో సంఖ్యలు ఉపయోగించాలని కొన్ని కింద వివరించబడింది. మనకి ఇష్టమైన చిత్రాలన్నింటినీ టీవీలో చూడడానికి మనకు చాలా కావాల్సిన ఛానల్ ఇంకా వాడుతున్నారు. మార్కెట్లో కూరగాయల పనులు మరియు మాంసకృతి బరువు లెక్కించడం. అదేవిధంగా ఈ విధంగా 36,760, 54,290 మధ్యాహ్నం, సాయంత్రం 4,540, రాత్రి 29,070. ఒక సినిమా థియేటర్లో ఒక రోజులో 4 ప్రదర్శనలు ఇచ్చినా కానీ ఆదాయం ఎక్కింది వివరంగా. ఫస్ట్ ఆర్డర్కి, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్కి, ఫోర్త్ ఆర్డర్కి. పైన వచ్చిన ఆదాయాన్ని అవరోహణ మరియు ఆరోహణ క్రమంలో రాయండి.
ప్రతి సమూహానికి 0 నుంచి 9 వరకు సంఖ్య కార్డు ఫోటోలను ఇవ్వండి. ఈ విధంగా కార్డును బాగా కలిపి దాన్ని 5 కార్డుల కోసం వాడుతూ 5 అంకెల సంఖ్యలను పెద్ద సంఖ్యగా సమూహంలో విద్యార్థులతో రాయండి. ప్రతి సమూహంలో ఏర్పరిచిన సంఖ్యను పోల్చమని విద్యార్థులకు చెప్పండి. ఏ సమూహం పెద్ద సంఖ్య ఏర్పడుతుందో వారి గురించి తెలియజేయవచ్చు. ఈ కింది సంఖ్యను పరిశీలించండి: 252, 131 మరియు